హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్. ఈరోజు సోమవారం పూజ మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎప్పట్లాగే శివయ్యకి పూజ అయితే ఈరోజు చేసుకుంటున్నాను. చామంతి, గులాబీ, ఈరోజు మల్లెమాల తీసుకొని పూజ చేస్తున్నాను. అలాగే మా ఇంట్లో పూసే శంకు పూలు కూడా ఈ మధ్య కాలంలో పూస్తున్నాయి కదా, ఆ పువ్వులు కూడా పెట్టుకున్నాను. మధ్యలో ఒక 2 వారాలు ఈ పువ్వులు పూయలేదన్నమాట. మళ్ళీ పూయడం స్టార్ట్ చేశాయి. ఈరోజు శివయ్యకి ఆ పువ్వులు అయితే పెట్టి పూజ చేస్తున్నాను. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. చాలా స్మెల్ వచ్చేటివి, చాలా అందంగా ఉండే పూలు చామంతి, గులాబీ, లిల్లీ, మల్లెపూలు వీటన్నిటి పెట్టి పూజ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ పువ్వులన్నిటికంటే కొందరు దేవుళ్ళకి ఈ శంకు పూలు, గన్నేరు పూలు, ఒమ్మెంత పువ్వులు ఇలాంటి పువ్వులు పెట్టి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, ఈ పువ్వులంటే దేవుళ్ళకి ఇష్టమని చెప్తూ ఉంటారు కదా. అది ఎందుకు అనేది నాకు తెలియదు అనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకొని దేవుడికైతే దండం పెట్టుకొని వచ్చాను. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పువ్వులు ఎందుకు అనేది తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.